మిత్రులారా నమస్కారం। ఈరోజు ఈ వీడియోలో డబ్బు సంపాదించే మెలకువల గురించి మాట్లాడుకుందాం। దాని గురించి మీకు చెప్తాను। అలాగే విజయ వైపు ప్రయాణం గురించి కూడా తెలుసుకుందాం మిత్రులారా। టాపిక్లోకి వెళ్దాం। డబ్బును ఎలా సంపాదించాలి మరియు దానికోసం మనకు స్ఫూర్తినిచ్చే కథలు కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్। అంటే డబ్బు అంటే కేవలం కాగితం కాదు మై డియర్ ఫ్రెండ్స్। డబ్బు అంటే కేవలం కాగితం ముక్కలు కాదు, అది మన కలలను నిజం చేసుకునే శక్తి, మన కుటుంబానికి భద్రతనిచ్చే మార్గం మరియు మన సమాజానికి మంచి చేసే అవకాశం ఉన్న ఒక గొప్ప శక్తి ఉన్న కలదే డబ్బు మై డియర్ ఫ్రెండ్స్। అయితే ఈ డబ్బును మనం ఎలా అట్రాక్ట్ చేయాలనే దాని గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం। డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే, డబ్బు మీ జీవితంలోకి రావాలి అంటే మీకు సరైన ఆలోచన విధానం ఉండాలి। మీ ఆలోచన విధానం అనేది సరిగ్గా ఉండాలి, రైట్ మైండ్ సెట్ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్। డబ్బు సంపాదనలో మొదటి మెట్టు చాలా ఇంపార్టెంట్। మీ ఆలోచన విధానం చాలా మందికి డబ్బు గురించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి। అది కరెక్ట్ రైట్ మైండ్ సెట్ ఉండదు। డబ్బు సంపాదించడం చాలా కష్టమని, నాకు అదృష్టం లేదని, డబ్బు దురాశకు దారి తీస్తుందని, ఇలాంటి ఆలోచనల ద్వారా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు। అప్పుడు డబ్బు వాళ్ళ జీవితంలోకి ఎలా వస్తుంది? ఎప్పుడు కష్టాలు ఎదురు చూస్తూ ఉంటాయి। అలాగే మీ పురోగతిని అడ్డుకుంటాయి। నిజం ఏమిటంటే డబ్బు సమృద్ధిగా ఉంది మరియు దాన్ని సంపాదించే శక్తి మీలో ఉంది। మీ మనసులో నేను డబ్బును ఆకర్షించగలను, నేను విజయం సాధించగలను అని బలంగా నమ్మండి। సానుకూల దృక్పథంతో ఉండండి, ఖచ్చితంగా మీ డబ్బు మీ జీవితంలోకి వస్తుంది। నేను ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ చెప్తాను। ఒక చిన్న ఊర్లో, ఒక గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు। అతని పొలంలో బంగారం ఉందని ఎవరో చెప్పారు। రాము వెంటనే తన పొలాన్ని అమ్మి బంగారం కోసం ప్రపంచం మొత్తం తిరిగాడు। అతని జీవితంలో బంగారం చాలా వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఆ రాము అనే రైతుకి ఎవరో గురువు చెప్తారు। ఆ గురువు చెప్తే ఏం చేస్తాడంటే, అతనుకున్న పొలాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి బంగారం కోసం ప్రపంచం అంతా తిరుగుతాడు। ఓకే, మొత్తం తిరిగి చివరకు నిరాశ చెంది ఇంటికి తిరిగి వస్తాడు। అప్పుడు అతని పొలాన్ని ఎవరికైతే అమ్మాడో ఆ పొలాన్ని కొన్న వ్యక్తి అక్కడే తవ్వకాలు జరిపి భారీ మొత్తంలో వజ్రాలు కనుగొంటాడు, బంగారం కనుగొంటాడు, వజ్రాలు కనుగొంటాడు। రాము తన ఆలోచన విధాన్ని మార్చుకోలేకపోయాడు। సంపద బయట ఎక్కడో ఉందని చూశాడు, కానీ తన దగ్గరే ఉందని గ్రహించలేకపోయాడు। అందుకే పొలం వేరేటోళ్ళకి అమ్మాడు, కానీ అతను అమ్మిన పొలంలోనే బంగారం వజ్రాలు ఉన్నాయంటే మనలో కూడా వజ్రాలు బంగారం లాంటి ఒక అద్భుతమైన సుప్తచేతనాత్మక శక్తి మనలో పనిచేస్తుంది। మనం ఊహించాలి, డబ్బు నా దగ్గర ఉందని ఊహించాలి, దానికి సంబంధించిన చర్య చేయాలి, అప్పుడు మాత్రమే డబ్బు మీ దగ్గరికి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్। ఓకే, ఎక్కడో ఉందని మీరు అనుకోకూడదు, కానీ అది తన వద్ద ఉందని గుర్తించలేకపోయాడు ఆ రాము అనే వ్యక్తి। మీ సామర్థ్యం మీలోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి। అలాగే రెండవ సూత్రం చెప్తాను। జ్ఞానము మరియు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి। నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్। నాలెడ్జ్ అండ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్। డబ్బు సంపాదనకు అత్యంత ముఖ్యమైనది జ్ఞానం। ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదనకు అత్యంత ముఖ్యమైనది జ్ఞానం మరియు నైపుణ్యాలు। మీరు ఏ రంగంలోనైనా రాణించాలంటే ఆ రంగంపై మీకు పూర్తి పట్టు ఉండాలి। మీరు నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి, కొత్త నైపుణ్యాలను అలవర్చుకోవాలి। ఓకే, ఎగ్జాంపుల్గా మీకు ఒక కథ చెప్తాను। సుధా అనే ఒక లేడీ గురించి చెప్తాను। అమ్మాయికి కంప్యూటర్పై చాలా ఆసక్తి ఉండేది। అంటే కంప్యూటర్ నేర్చుకోవడం ద్వారా చాలా డబ్బులు సంపాదించవచ్చు, లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు అనే అమ్మాయికి చాలా ఆసక్తి ఉండేది। తాను ఇంజనీరింగ్ చేయలేకపోయింది, కానీ కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం మొదలుపెట్టింది। రాత్రి పగళ్ళు కష్టపడి కోడింగ్, డిజైనింగ్ నేర్చుకుంది। మొదట చిన్న ప్రాజెక్టులు చేసింది। క్రమంగా ఆమె నైపుణ్యం పెరిగింది। ఆమెకు పెద్ద కంపెనీల నుండి ఆఫర్లు వచ్చాయి। ఇప్పుడు ఆ సుధా అనే అమ్మాయి ఒక విజయవంతమైన సాఫ్ట్వేర్ డెవలపర్। మీ నైపుణ్యం మీ అతిపెద్ద ఆస్తి మై డియర్ ఫ్రెండ్స్। మీరు నేర్చుకునే స్కిల్స్, మీ యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో అది మీ అతిపెద్ద ఆస్తి అని సుధా ఎప్పుడు నిరూపించింది। ఓకే, అలాగే మై డియర్ ఫ్రెండ్స్, అవకాశాలను గుర్తించండి మరియు ధైర్యంగా అడుగు వేయండి। ఎస్ మై ఐడెంటిఫై ఆపర్చునిటీస్, టేక్ యాక్షన్। అవకాశం గుర్తించడమే కాకుండా అవి తీసుకోవడానికి చర్య మొదలు పెట్టాలి, యాక్షన్ చేయాలి, అప్పుడే అవి మన జీవితంలోకి వస్తాయి। ప్రపంచంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, వాటిని గుర్తించడం మరియు వాటిని సద్వినియోగం చేసుకోవడం, ధైర్యంగా అడుగు వేయడం ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్। భయం మనల్ని ఆపనివ్వదు, ముందుకు వెళ్ళనివ్వదు। భయం ఏదైతే ఉందో మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు। నేను ఇంకొక స్టోరీ చెప్తాను మీకు। అప్పుడప్పుడు మీరు ఆటో డ్రైవర్లను చూస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు ఆటో డ్రైవర్లు ఒకే చోట ఎక్కువసేపు నిలబడతారు, కస్టమర్ల కోసం ఎదురు చూస్తారు। కానీ రవి అనే ఒక ఆటో డ్రైవర్ ఏం చేశాడో, అతని ఆలోచన విధానంతో అతను ఎలా సక్సెస్ అయ్యాడో ఒకసారి చూద్దాం। రవి అనే ఆటో డ్రైవరు అలా కాదు, అతడు ఆ ఊర్లో ఏ ఊరు వెళ్ళాలో కస్టమర్ని అడిగి అక్కడ ఎక్కడెక్కడ ఆటోలు ఉంటాయో తెలుసుకునేవాడు। కస్టమర్ లేకపోయినా జనం ఎక్కువ ఉండే ప్రాంతాలకు వెళ్ళి కస్టమర్లను పికప్ చేసుకునేవాడు। రద్దీగా ఉండే ప్రాంతాలు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్ దగ్గర ఆటో పెట్టుకునేవాడు। ఎండ వాన లెక్క చేయకుండా కష్టపడేవాడు। ఇతర డ్రైవర్లు విశ్రాంతి తీసుకునేటప్పుడు కూడా అతను పనిచేసేవాడు।
అంటే ఆయన ఆలోచన విధానం అలా ఉంది. ఎక్కడ చేయాలి, ఎక్కడికి వెళ్తే కస్టమర్స్ వస్తారు, నేను ఎక్కడ ఎక్కువ కస్టమర్ని అట్రాక్ట్ చేయగలుగుతాను, డబ్బు ఎలా సంపాదించగలుగుతాను, అలా ఆలోచించి ముందుకెళ్ళాడు. అతని అవకాశాలను గుర్తించే నైపుణ్యం అతని దగ్గరే ఉంది, మరియు కష్టపడే తత్వం కూడా అతని దగ్గర ఉంది. అందుకే అతను సక్సెస్ అయ్యాడు. అతను ఇతర డ్రైవర్ల కంటే ఎక్కువ రెట్టింపుగా సంపాదించేవాడు, ఎక్కువగా కష్టపడేవాడు. రవి కేవలం డ్రైవర్గానే ఉండాలనుకోలేదు, తన సంపాదనను జాగ్రత్తగా దాచుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతను మరో ఆటోను అప్పుగా కొని దానికి ఒక డ్రైవర్ను పెట్టుకున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఆ డబ్బు సంపాదించుకొని చిన్న చిన్న పెట్టుబడులు పెడుతూ ఆ పెట్టుబడి పెట్టిన డబ్బుతో ఏదైతే ఉందో ఆ డబ్బుతోటి ఇంకొక ఆటో అప్పుగా కొని దానికి ఒక డ్రైవర్ని పెట్టాడు. ఆ తర్వాత ఇంకో ఆటో ఇలా కొన్ని సంవత్సరాల్లో రవి ఒక చిన్న ట్రావెల్స్ కంపెనీని స్థాపించి అతనికి వద్ద ఇప్పుడు 10కి పైగా ఆటోలు ఉన్నాయంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. 10కి పైగా ఆటోలు కొని కార్లు కేవలం ఒక్క ఆటో డ్రైవర్గా తన ప్రయాణం ప్రారంభించి ఇప్పుడు ఒక చిన్న స్థాయి వ్యాపారవేత్తగా మారాడు. ఆత్మవిశ్వాసం, అలాగే కష్టపడే తత్వం, సరైన నిర్ణయాలు తీసుకునే ఆలోచన అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి. అవునంటారా కాదంటారా? అలాగే మై డియర్ ఫ్రెండ్స్, మీకు సూత్రం 4 చెప్తాను, మెలకువ 4 చెప్తాను. అంటే మెలకువతో చేసేది పొదుపు మరియు పెట్టుబడి, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడం అంతే ముఖ్యం మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసుకోండి. చిన్న మొత్తంలోనైనా సరే ఫస్ట్ పొదుపు చేయడం ప్రారంభించండి. ఇంకొక చిన్న కథ చెప్తాను. ఒక ఊరిలో 2 స్నేహితులు ఉండేవాళ్ళు. కిరణ్ మరియు సురేష్ అని 2 ఉండేవారు. ఇద్దరికి ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ఒక అతని జీతం కిరణ్ సంపాదించంతా ఖర్చు చేసేవాడు, సరదాలకు పోయేవాడు. కానీ సురేష్ మాత్రం అలా కాదు. తన జీవితంలో కొంత భాగాన్ని పొదుపు చేసి ప్రతి నెల పొదుపు చేసి తెలివిగా పెట్టుబడి పెట్టేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత కిరణ్ అప్పుల్లో కూరుకుపోయాడు. కానీ సురేష్ ఆర్థికంగా స్థిరపడి తన సొంత ఇల్లు కొనుక్కున్నాడు. క్రమశిక్షణతో కూడిన పొదుపు మరియు పెట్టుబడి ఎంత ముఖ్యమో సురేష్ జీవితం మనకు నిరూపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇద్దరు ఒకేసారి ఉద్యోగం స్టార్ట్ చేశారు. కానీ ఒక అతను బాగా కష్టపెట్టాడు, ఒక అతను వచ్చిన సంపాదనలో కూడబెట్టాడు, పొదుపు చేశాడు. పొదుపు చేసిన దాంతో ఇల్లు కొనుక్కున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నేను ఫైనల్గా వీడియో ముగించడానికి ముందు ఒక విషయం చెప్తాను. డబ్బు సంపాదించడం అనేది కేవలం అదృష్టం కాదు మై డియర్ ఫ్రెండ్స్, అది సరైన ఆలోచన విధానం. మన ఆలోచన విధానం మీదనే మన డబ్బు సంపాదన ఆధారపడి ఉంటుంది. జ్ఞానము, నైపుణ్యం, ధైర్యము, పొదుపు మరియు ప్రణాళిక కలయిక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదించగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మీలో కనుక జ్ఞానము, నైపుణ్యం, ధైర్యం, పొదుపు చేసే ఆలోచన విధానం కనుక మీలో ఉంటే, ప్రణాళిక కనుక మీకు ఉంటే, మీలో ఉన్న శక్తిని నమ్మండి. ఖచ్చితంగా మీలో ఉన్న భయాలను వదిలేసేయండి. మీలో ఉన్న శక్తిని నమ్మండి. ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదిస్తారని, మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారని మీరు నమ్మండి. వాటిని సాధించడానికి కృషి చేయండి. మీరు కూడా డబ్బు సంపాదించగలరు, మీరు కూడా విజయం సాధించగలరు. మీ ప్రయాణం మీ విజయంతోనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మీ ప్రయాణంలో విజయం ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు అందరికీ అన్ని రకాలుగా ఒకటే రకంగా చూస్తాడు. ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు మై డియర్ ఫ్రెండ్స్. విజయం సాధించే శక్తి మీలో కూడా ఉంది అని మీరు నమ్మినప్పుడు ఖచ్చితంగా విజయం మీ చెంత చేరుతుంది. విజయంలో మీరు ఉంటారు, డబ్బు సంపాదించగలుగుతారు. మీరందరూ కూడా డబ్బు సంపాదించుకొని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచి జీవితం జీవించాలని, మీరు అనుకున్నాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ధన్యవాదాలు.